మేడం ఎలా అనిపించింది దేవర ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్టింగ్ అంతా ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఫైట్లన్నీ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చాలా బాగుంది. యాక్చువల్గా ఎన్టీఆర్ గారి ఇది టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఇది దేవర. ఎలా ఉందన్న దేవర? కొత్త జింపేశాడు లోపల థియేటర్లో. దేవర సీన్లు, ఎర్ర సముద్రము, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కొత్త జింపేశాడు ఐమాక్స్ థియేటర్లో. ఆ ఫైట్లు, బాహుబలి, కేజీఎఫ్ ఏమి ఉండవన్న. ఆ రేంజ్ ఎలివేషన్స్. కొట్టా శివ నీకు దండం పెట్టాలి. ఆచార్యతో డిసప్పాయింట్ చేశాడు కదా, ఈ సినిమాకి ఏందో చూపించేశాడన్న. ఒక రేంజ్ లో ఉంది సినిమా. సముద్రం ఎలా ఉంది? వామ్మో, ఆ రెండు ఫైట్లు చూస్తే ఇట్లా లేస్తున్నాయి నరాలు. నిజంగా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అరాచకం అన్న. నిజంగా ఒక పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్, త్రిబుల్ బాహుబలి ఏది ఉండవు. థియేటర్లో ఎవడు కూర్చోవట్లే ఎన్టీఆర్ అన్న దెబ్బకి. ఆ శ్రీదేవి కూతురు కూడా అలాగే ఉందన్నమాట. మన కొట్టాల శివ నిజంగా ఆచార్యతో డిసప్పాయింట్ చేశాడు కదా, ఈసారి రాడ్డు పెట్టి దోచేశాడు అందరికి. 2000 కోట్ల కల్ క్రికెట్ పక్కా చెప్తున్నాను, కల్ క్రికెట్లు ఎగిరిపోతాయి. బాహుబలి కూడా ఎగిరిపోతుంది అన్న. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ నిజంగా తల పని చేయట్లేదు దేవరా దెబ్బకి. సినిమా మాత్రం కేసీపీడి అన్న. అసలు ఐమాక్స్ థియేటర్ ఎవడు కూర్చోలే, థియేటర్ కాల్చిపోయింది ఇంకా లోపల. ఎన్టీఆర్ నా గుండెకాయ, నా మెదుడు కాదు, నా గుండెల నుంచి వస్తాడు ఎన్టీఆర్. సూపర్. 2000 కోట్ల 2000 కోట్లు కాదు, 10,000 కోట్లు ఇచ్చిన తక్కువనే. ఎవరంటున్నా బాగాలేదని చూసి అర్థం చేసుకునే వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది, చూడని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అన్న. మూవీ ఎలా ఉంది మేడం దేవర? రాజమౌళి సినిమా తర్వాత అందరికి ఫ్లాప్, మా అందరికి మాత్రం బ్లాక్ ఇండస్ట్రీ పడింది, మళ్ళీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎలా ఉందన్న దేవర? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ ఉంటుంది. బాగుంటుంది. అందరు రావాలి చూడ. యాక్టింగ్ ఎలా ఉందండి హీరో ఎన్టీఆర్? హీరో గురించి చెప్పాలా అన్న, తెలిసిందే కదా మనకి. అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా అన్న, అంతే. 2000 కోట్లు కొట్టదా అన్న? ఎన్ని కోట్లు వస్తాయి సినిమాకి? కోట్ల గురించి మనం చెప్పొద్దు, మంచి హిట్ ఇస్తుంది అన్న, అదైతే పక్క. ఎలా ఉందన్న దేవర? బాగుంది, నిజంగా బాగుంది. క్రేజీ మూవీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ ఎవ్రీథింగ్ బాగుంది. హీరోయిన్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. హీరో డాన్స్ అంతే ఎలా ఉందన్న? ఎవ్రీథింగ్ ఫైన్. ఇండియన్ యాక్టింగ్ బాగుంది. అనిరుద్ బీజిఎం బాగుంది. మరి కొరటాల కంబ్యాక్ అవుతాడు ఖచ్చితంగా. ఈసారి మూవీ పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి, పక్క బ్లాక్ బస్టర్. ఫైట్స్ చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ అండ్ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. భైరవ క్యారెక్టర్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఏంటంటే చొక్కా చింపేసుకోవడం, ఇంకా ప్యాంట్ కూడా చింపేసుకుంటారు. ఇంకా ఎందుకంటే థియేటర్కి వెళ్ళేటప్పుడు ఇంకా 2-3 జతలు తీసుకెళ్ళాలి. ఒక మ్యాక్సిమం ఒక వెహికల్ బస్తాడు చాలా చాలా తీసుకెళ్ళాలి కాగితాలు. థియేటర్ మొత్తం తగలబడిపోద్ది. ఇంకా దేవర మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. అది ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ లుక్ ఆసం, మనం మాటలు చెప్పలేము అవన్నీ. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అనిరుద్ధ్ వేస్తాడ్రా అయ్యా, అనిరుద్ధ్ ఉంటాడ్రా అయ్యా. అనిరుద్ధ్ వేసే ప్రతి బీట్ ఆడు కష్టపడి డప్పులు తెప్పిస్తాడా, డ్రమ్స్ కొట్టిస్తాడా, వైలిన్ వాపిస్తాడా, గీటర్ వాపిస్తాడా, హూ కేర్స్. ఎలా చూపించారు? డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లేదండి, 2000 కోట్లు కొడతాదా? ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారు కదా. మీకు ఎలా అనిపించింది సినిమా చూసారు? ఎలా అనిపించింది దేవర? బాగుంది. ఎస్. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? అవును. అంటే కొంచెం వైలెన్స్ ఎక్కువైనది. అదేం లేదు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు.